రాష్ట్ర ప్రజలకు రావాల్సింది న్యాయంగా మీరు తిన్నారు. దొంగలు మీరు. ఈ రాష్ట్ర ఖజానా రావాల్సిన పైసలు బొక్కుతున్నది మీరు. వాస్తవాలు ఈ రకంగా పెట్టుకొని ఇవన్నీ చూసిండ్రు, ఇవన్నీ అర్థమైనాయి కాబట్టే ప్రజలకి అగో నిన్న ఎలకతుర్తికి కదిలిండ్రు లక్షలాదిగా. కేసీఆర్ అడిగిన ప్రతి మాటకు సమాధానం చెప్పారు, కింద నుంచి స్పందన చూపించారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని వాస్తవాలు మాట్లాడడం మొదలుపెట్టండి. ఇంకా ఇట్లనే మాట్లాడతాం, కేసీఆర్ మీద నోటుకొచ్చేట్టు మాట్లాడతాం, అవాకులు చెవాకులు పేల్తామంటే సహించేది ఉండదు. తెలంగాణ ప్రజలు సహించరు మొట్టమొదలు. ఇప్పటికైనా కాంగ్రెస్ కళ్ళు తెరిస్తే మంచిది అని చెప్పి ఇటువంటి చెత్త మాటలు మాట్లాడడం బంద్ చేయాలని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఇయ్యని ఇటువంటి చాలా ఇచ్చారు ఇంతకుముందు. ఇయ్యని తేలుద్దాం దాని సంగతి కూడా. కానీ మేము ఛాలెంజ్ చేసినాం. ఇవాళ మా చేతికి అప్ప చెప్పినా కాళేశ్వరంతో నీళ్లు చక్కగా నీ నియోజకవర్గానికి కూడా తెస్తామని చెప్పినాం. అదే ఉత్తమ్ కుమార్ రెడ్డికి, కేసీఆర్కి అప్పచెప్పురి సుందీళ్ళ అన్నారంతో సహా ప్రతి బ్యారేజ్ నింపుతాం, మేడిగడ్డ లిఫ్ట్ ఆన్ చేసి నడిపిస్తామని చెప్పినాం. చూద్దాం తేని ఏం తెస్తాడు. అది ఎన్డీఎస్ఏ నివేదిక కాదు, మేము చాలా స్పష్టంగా చెప్పినాం. ఎన్డీఏ నివేదిక. ఎన్డీఏలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కూడా కలిసింది, అంతేం లేదు అదనంగా. ఓట్లు ఉన్నాయా ఇప్పుడు ఓట్లు ఉన్నాయా? ఎప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీగా కానీ బీఆర్ఎస్ పార్టీగా కానీ ఎన్నడూ కూడా ఎన్కౌంటర్లను ప్రోత్సహించలేదు. చాలా స్పష్టంగా చెప్పినాం. ఒక్క ఎన్కౌంటర్ జరగడానికి వీల్లేదు ఈ రాష్ట్రంలో. చట్ట ప్రకారమే ఎవరికైనా చర్యలు ఉండాలి తప్ప చట్ట వ్యతిరేకంగా ఎవరైనా ప్రవర్తిస్తే కోర్టులో ప్రవేశపెట్టాలి తప్ప ఎక్కడ కూడా అటువంటి చేయొద్దు, పోలీస్ హింస ఉండకూడదని చెప్పినాం. ఒక్కటంటే ఒక అక్రమ కేసు జరగలే తెలంగాణ ఉన్న రోజులు. లేనియే దుమ్మెత్తిపోసి మాట్లాడారు మా మీద, ఉంటే ఆగునా? మా పాలసీ అది. ఒక మానవీయ కోణంలో చెప్పిండ్రు కేసీఆర్ గారు. ప్రభుత్వం అంతా నిస్సిగ్గుగా ప్రకటించి కరగుట్టల చుట్టూ 11,000 మందిని మోహరించడం, మేము చంపేయడానికి పోతున్నాం ప్రకటించారు. కాబట్టి ఇది దుర్మార్గం, ఇది పద్ధతి కాదు. ఎవరో ఒక నక్సలైట్ ఉండే పేరు మీద 100 మందిని ఊచకోత వస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పిండు. ఎస్, దమ్ము ధైర్యం ఉన్నాడు కాబట్టి చెప్పిండు. ఎందుకు మరి అదే ఓట్ల కొరకు అయితే మరి మీకు రావా ఓట్లు? మరి మీరే చేయరు అది రా పని. అసలు ఓట్ల కొరకు దుర్మార్గంగా ప్రవర్తించే పార్టీ బీజేపీ కదా ఈ దేశంలో. రాత్రి ప్రభుత్వాన్ని మార్చే పార్టీ కదా. ఓట్లు అట్లనే వస్తాయి అనుకుంటే మరి మీరే చేస్తే భయం ఏమైంది? కేసీఆర్ ఎప్పుడు కూడా మానవీయ కోణంలో చేసిండ్రు. జరుగుతుంది అన్యాయం కాబట్టే చెప్పిండు ఆ మాట. ఇట్లా 100,000 మందిని తీసుకుపోయి నిర్దాక్షిణ్యంగా చంపడం అనేది సరైనది కాదు, ప్రభుత్వం ఉంది కదా అని చెప్పి అవును చెప్పిండు. దట్ ఈస్ కేసీఆర్. పసేలేంది ఎందుకు అంతగానో ఒకటే మాట్లాడుతున్నావు? మళ్ళీ అది కూడా బహిరంగ మాట్లాడే దమ్ము లేక సాటుగా దమ్ముంటే మరి మాట్లాడు, మైక్ ముందర మాట్లాడరు. అది ఇప్పుడు మేము మాట్లాడినట్టు కేసీఆర్ మైక్ ముందే మాట్లాడాడు, సాటుగా చిట్చాట్ చేసిందా? అందులో కనబడది. దమ్ముందో లేదా గనలే కనబడదు. నువ్వు దొంగతనంగానే మాట్లాడుతున్నావు అని అంటే, గుసగుస మాట్లాడుతున్నావు అంటేనే నీ మంత్రులు ఒకటే అరుస్తున్నారు, సాగుకేకలు పెడుతున్నారు అంటే దాని అర్థమైంది. సింపుల్ అండి. రాహుల్ గాంధీ వచ్చిండు పోయిండు, ఒకడు చూడలే, ఏం మాట్లాడింది ఓడిలే, ఆసక్తి కూడా లేదు. నిజంగా నువ్వు మనసు మీద చేసుకొని చెప్పు. నువ్వు ఒక అక్షరం గుర్తుందా ఇప్పుడు? రాహుల్ గాంధీ వచ్చి ఏం మాట్లాడిపోయిండు చదివినావు నువ్వేమన్నా? నేను చదవలే, నువ్వు చదవలేదు. అంతో ఇంతో యాక్టివ్ ఉండేటోళ్ళం మనం ఇక్కడ రాష్ట్రంలో, హైదరాబాద్లో. ఇక మనమే ఏం లేదు, పట్టించుకోలేదు. మరి అదే కేసీఆర్ గురించి పట్టించుకుంటాం. మేము రాహుల్ గాంధీ ఉపన్యాసం మీద ఎవరు మాట్లాడినావా? ఎవరు మాట్లాడలేదు కదా. అసలు వినదనే ఇష్టం లేకుంటే మాకు పట్టించుకోలేము, అంత పనికి మళ్ళీ విన్నది. అక్కడనే కేసీఆర్ ఏందో అర్థమైంది, కేసీఆర్ సభ ఏందో, కేసీఆర్ పస ఏందో అర్థమైంది.
చి 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 దాని మీద మాట్లాడుకుంటే దాని మీద మాట్లాడితే